శ్రీమద్ భాగవతం 2వ స్కందంలోని 64వ పద్యం. తపముల్ చేసినను మనోనియతినో దానవ్రతావృత్తినో జపమంత్రంబులను స్మృతి శృతులను సద్భక్తినో ఎట్లు లబ్ధపదుండౌనని బ్రహ్మరుద్రముఖరుల్ భావింతురెవ్వాని నయ్యపవర్గాది పుండాత్మమూర్తి సులభుండోగాక నాకిప్పుడు. తపస్సులతోన, మనో నిగ్రహంతోన, దానాలతోన, వ్రతాలతోన, జపాలతోన, మంత్రాలతోన, స్మృతులను వల్లించటం వలన లేక ఉత్తమ భక్తితోన ఎలా ఆయన దివ్య సన్నిధికి చేరగలం అని బ్రహ్మ, రుద్రుడు మొదలైన వారు ఏ పరమాత్మను భావిస్తూ ఉంటారో ఆ మోక్ష ప్రభువు ఆత్మస్వరూపుడు నాకు ఎల్లవేళలా సులభుడవుగాక. శ్రీమద్ భాగవతం 2వ స్కందంలోని 65వ పద్యం. శ్రీపతియు యజ్ఞపతియున్ ప్రజాపతియున్ బుద్ధిపతియు జగదధిపతియున్ భూపతియు యాదవశ్రేణి పతియున్ గతియునైన నిపుణు భజింతు. లక్ష్మికి, యజ్ఞానికి, ప్రజలకి, బుద్ధికి, జగత్తుకు, భూమికి, యాదవ వర్గానికి పతి గతి అయిన భగవంతుని సేవిస్తాను. శ్రీమద్ భాగవతం 2వ స్కందంలోని 66వ పద్యం. అనువోకాకడున్ మహావిభవుండో ఎచ్చిన్నుండో చిన్నుండో గుణియో నిర్గుణుండో ఎటంచు విభుదుల్ గుండీ భవతత్వ మార్గడునై ఏ విభుపాద పద్మ భజనోత్కర్షంబులన్ తత్వవీక్షణము చేసెదరట్టి విష్ణు పరము సర్వాత్మ సేవించె. ఆ పరమాత్ముడు అనుస్వరూపుడా లేక విశ్వమంతుడా వ్యాపించిన మహాస్వరూపుడా, దేశ కాలాదుల చేత అపరిచిన్నుడా లేక పరిచిన్నుడా, ఆయన సగుణుడా లేక నిర్గుణుడా అని పండితులు వ్యర్థమైన తత్వాన్వేషణ చేసి చివరకు ఏ భగవంతుని పాద పద్మాలను అతిశయంగా భజించడం ద్వారా తత్వస్వరూపాన్ని గుర్తిస్తారు. అట్టి సర్వవ్యాపకుడు, సర్వోత్కృష్టుడు, సర్వాత్మకుడు అయిన పరాత్పరుణ్ణి భజిస్తాను. శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై.